రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇప్పుడు నడుస్తుందో ఓట్ చోరీ అనే ఒక యాత్రలో రాహుల్ గాంధీ గారు మరియు కాంగ్రెస్ నాయకులు మన భారత నరేంద్ర మోడీ గారి దివంగత మాతృమూర్తి అయిన తల్లి గారిని ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిండో మా ధర్మపురి పట్టణం మండల శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మన భారతదేశం అనేది సంస్కృతి సాంప్రదాయానికి పుట్టనీళ్ళు. అలాంటి దేశంలో భారతదేశంలో ఒక మాతృమూర్తిని ఒక స్త్రీని ఇష్టముంటారుగా మాట్లాడడం ఇది కాంగ్రెస్కు బుద్ధి లేదని అడుగుతా ఉన్నాము. మన భారతీయ సంస్కృతి ప్రకారం మాతృమూర్తి ఒక ఆడది, ఒక ఆడ స్త్రీ మన భారతదేశానికి అందరికీ ఒక మాతృమూర్తిగా భావించి మన తల్లి గారికి ఎంతో సేవ చేస్తూ ఉంటాము. అలాంటి తల్లి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం అనరాని మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఇది కేవలం నరేంద్ర మోడీ గారిని తల్లిని మాత్రమే కాదు 140 కోట్ల ప్రజలను అనుచిత వ్యాఖ్యలు చేసే విధంగా భావిస్తూ ఉన్నాము. ఏదైతే ఉందో వీళ్ళు కేవలం ఓడిపోతున్నామని ఈర్షించుకోలేక అక్కడ ఏదైతే బీజేపీ ప్రభుత్వం అని వస్తుందని తెలిసి జీర్ణించుకోలేక డైరెక్ట్ రాజకీయం చేత కాక ఒక మాతృమూర్తి అనడం చాలా బాధాకరం. దీనికి వెంటనే మన రాహుల్ గాంధీ గారు మరియు కాంగ్రెస్ నాయకులు వెంటనే భారతదేశ ప్రజలకు 144 కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని మా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. బీహార్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ అనే పేరుతో ఏదో కార్యక్రమాలు చేపట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ 3 సార్లు దేశంలో అధికారంలో రావడాన్ని వారు జీర్ణించుకోలేక ఓర్వలేక ఈరోజు ఓటు చోరీ అనే పేరుతో బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము కాంగ్రెస్ వాళ్ళకు ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాం. ఓటు చోరీ అనే నినాదం పక్కకు పెట్టేసి మీరు ఓట్లతో గెలిచే ప్రయత్నం చేయండి. గెలిచి ప్రజల్లోకి రాండి. మీరు ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. భారతదేశ ప్రజలు 3 సార్లు ముచ్చటగా 3 సార్లు భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని ఎన్నుకున్నారంటే దాని అర్థం ఏందో మీరు ఒకసారి మీకు మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాం. మీకు ఓట్లలో గెలవ చేత కాకుండా ఒక మాతృమూర్తిని భారతదేశానికి ఒక సాహస వీరుణ్ణి కని భారతదేశం కోసమే వదిలిపెట్టి సేవ కోసమే వదిలిపెట్టినటువంటి ఒక మాతృమూర్తిని మీ ఇష్టం వచ్చినట్టు ఎలా చేస్తూ మాట్లాడడం సరైనగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా అమ్మకు పుట్టిన వాళ్ళమే ఉన్నాము. మీకు చేతనైతే రాజకీయం చేయండి, ఓట్లలో గెలవండి. కానీ ఎక్కడో ఉండి దేశ సేవ కోసం ఒక పుత్రుడిని కానీ దేశంపైకి వదిలిపెట్టినటువంటి ఒక స్త్రీని మీరు అగౌరవపరచడం సరైనది కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఇకనైనా ఇటువంటి వాక్యాలు మానకపోతే భారతీయ జనతా పార్టీ ఎంతకైనా సిద్ధంగా ఉందని ఎంతకైనా సిద్ధంగా ఉండి పోవడానికి సిద్ధంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా మేము కోరేది ఒకటే, డిమాండ్ చేసేది ఒకటే, రాహుల్ గాంధీ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. భారత్ మాతా కీ జై.